ఏదైతే 20 ఏళ్ళ ట్రేడ్ యూనియన్ పరంగా ఏవైతే కష్టాలు తెలుసుకొని ఏదో ప్రోత్సాహంతో ముందుండి ఏదో సాధిస్తూ ఉన్నామో దాన్ని ఒక డివిజన్ కూడా దాన్ని తీసుకొని వచ్చి నేను పుట్టిన ఊరికి ఎంతో కొంత నా వంతు సహాయ సహకారాలు కూడా చేయాలి. తద్వారా ఇక్కడ కంపెనీలో ఉన్న వర్కర్లకు కూడా నేను అండగా ఉండాలి, వాళ్ళకు కూడా కష్టసుఖంలో బాలు పంచుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటే ఒక హోదా అనేది కావాలి. ఆ హోదా కావాలంటే ఈరోజు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నాకు ఇంతకుముందు అవకాశం ఉంటే నేను 2016లోనే యాజ్ ఏ కార్పొరేటర్గా నేను పోటీ చేసేవాడిని. కానీ అప్పుడు 3 పిల్లలు ఉండి అప్పుడు పోటీ అర్హత లేక నేను పార్టీ సూచించిన వ్యక్తికి ప్రచారం చేసి గెలిపించడం జరిగింది. ఇవాళ స్వత్వాగా టీఆర్ఎస్ పార్టీ ఆ జీవోని ఎత్తేసి ఇవాళ పోటీ చేసేందుకు నాకు అర్హత కల్పించిన పార్టీ కాబట్టి అదే అర్హతతోటి కనుక నాకు టికెట్ ఇస్తే మా మల్లాపురంలోనే దాదాపు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్లు ఉంటాయి. ఆ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా అనే దమ్ము ధైర్యం నా దగ్గర ఉందని చెప్పి నేను మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సీనానా నువ్వురా, ఐఎమ్ వెల్, అందరం కలిసి ఈడ పుట్టినోళ్ళం ఉన్నాం, ఈడ పెరిగినోళ్ళం ఉన్నాం, దాదాపు అందరం కలిసి కూడా ఒక తాటిపైకి వద్దామన్న ఇవాళ మన ఊరిలో మనం గెలిచి మన ఊరు మనం బాగు చేసుకుందామనే ఒక కసి మా మల్లపురంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి దాంట్లో వచ్చింది. ఆ అవేర్నెస్ తోటి వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, ముందుండి నడిపిస్తూ ఉన్నారు, ధైర్యం చెప్తా ఉన్నారు, అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా మల్లపురం నుంచి 5th డివిజన్ కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ నన్ను ఈ బీఫామ్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం 95 నుంచి కూడా ఒక కార్మిక వ్యక్తిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కార్మిక శక్తిగా ఫౌండర్గా మరి ఒక కార్మిక శాఖను స్థాపించి మరి వాళ్ళ యొక్క శాలరీ వివరాలు అయితేంది, వాళ్ళ యొక్క కష్ట నష్టాలన్నిటి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళటం, వారి యొక్క వేతనాన్ని మరి అంచెలంచెలుగా పెంచి మరి కార్మికుల గుండెలలో ఒక చిన్న చోటు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. మరి అలాగే చూసినట్టయితే మల్లాపురంలో పుట్టి మరి బల్లాంపూర్ వ్యవస్థను మొత్తం కూడా మరి ఒక శక్తిగా ఎదుగుతూ ప్రస్తుతం రాబోయే ఎలక్షన్లో మరి బీసీ టికెట్ కనుక వస్తే ఖచ్చితంగా తనకే ఇవ్వాలన్నటువంటి ఆదేశాలతోటి ముందుకెళ్తున్నటువంటి చిగుళ్ళ శ్రీనివాస్ కుర్మా మరి కార్మిక తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క జీవిత విశేషాలు, మరి రాబోయే ఎలక్షన్లో తన యొక్క పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మొత్తం మీద చూస్తే చాలా సంతోషం, బీసీగా టికెట్ మీకే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని పరిగణించుకొని ముందుగా మీ యొక్క జీవన విధానం మొదట ఎక్కడ స్టార్ట్ అయింది? నేను జీవన విధానము అంటే మల్లాపురంలోనే. మా నాయన వచ్చేసి మల్లాపురంలో బ్యాచిలర్గా, అంటే మనది వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో మా నాయన పుట్టిండు. అసలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పద్ధతులని చూసుకొని అక్కడ ఎటువంటి ఆశ లేక ఇక్కడ పని చేసుకొని బతుకుదామన్న ఉద్దేశం మీద మల్లాపురంకి రావడం జరిగింది. ఆయన వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయిండు. ఆల్రెడీ నేను మా నాయనకు వచ్చేటప్పటికి 1973లో నేను మల్లాపురంలో నేను పుట్టిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మల్లాపురం పట్టుకొనే ఉన్నా. మొత్తం మేము చూస్తే చాలామంది కూడా అంటారు ఎక్కడైనా వస్తే పక్కన వాళ్ళు కూడా ఎక్కడైనా తాడి చెట్లు లోపలికి వెళ్ళినట్టు ఉండేది అనిపించేది. అలాంటి ఫీలింగ్ మీకు ఉండేది? అప్పుడు ఉండేది కదండి. మేము పుట్టిన దాని కాంచి అదే చూసుకుంటూ వచ్చినాం మేము. మల్లాపురం అంటే అప్పుడు చిన్న ఒక దగ్గరనే అది ఉండే. దాని తర్వాత ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది, వివిధ కాలనీలు వెలిచినాయి. దాదాపు ఇప్పటికి ఒక 20-30 కాలనీలతోటి మల్లాపురం ఉన్నది. తర్వాత ఇప్పుడు మల్లాపురం డివిజన్ వచ్చేసి 60,000 ఓట్ల పాపులేషన్ తోటి ఉన్నది. అందులో మ్యాక్సిమం 90% యాజ్ అ వర్కర్లే, 10% మాత్రమే అధికారులుగా ఉంటారు తప్ప 90% యాజ్ వర్కర్లనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఇండస్ట్రీ ఉన్నాయి, ఇక్కడ చెర్లపల్లి కావచ్చు, నాచారం, మల్లాపురం ఇండస్ట్రీలో అందులో పనిచేసే వాళ్ళు మొత్తం మీద మల్లాపురంలోనే ఉంటారు. అంటే ఒక రకమైనది ఉండదు మల్లాపురం అంటే. దాదాపు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉంటాయో అన్ని స్టేట్లకు సంబంధించిన వర్కర్లు ఇలా ఉంటారు. వాళ్ళతో సంబంధం కార్మికులు మీకు తెలుసు కార్మికులకు వ్యవస్థ ఇలా ఉంటుందని, కార్మికుల కష్టాలు ఇలా ఉంటాయని. మరి అందరితో మీ యొక్క అనుబంధం ఎలా ఉంది? ఇప్పుడు కార్మికుడు అనగానే కష్టాలు ముందుకు వస్తాయి. అయితే మేము అట్లా అంటే మేము 1995 నుంచి కూడా యాజ్ అ వర్కర్గా ఉన్నాం. కానీ మేము ఏదో నాయకునిగా ఎవరి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతోనే సాయం తీసుకున్నాం. కానీ నేను అంటూ వచ్చిన తర్వాత ఎవరికి ఏడా అన్యాయం జరిగినా నాకు ఈ కార్మిక చట్టాల అవగాహన చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకునే పోయి ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం బరాబర్ ఆ అధిష్టానం దృష్టికి ఆ కంపెనీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించడం అయితే జరిగింది. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. చిన్న కార్మికునిగా స్టార్ట్ చేయన మీరు ఒక ముఠాకు మేస్త్రి కూడా అయ్యారు, అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చారు. ఎలా కూడా కట్టారు ఈ యొక్క అంటే నాయక లక్షణాలు ఎలా వచ్చాయి మీకు? నాయకుడు అంటే ఏం లేదు, మా నాయన కూడా ఒక అమ్మాలి కార్మికునిగా ఆయన చేస్తూ ఉండే.
అమాలి కార్మికుని ఆయన చేసిండు. అదే విధానంలో మా నాయన నన్ను మంచిగా చదువుకోవాలనేది ఉండే, కానీ మనకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసినా మాకున్న సిచ్యువేషన్ నేను చదవలేక దాని తర్వాత నాకు మ్యారేజ్ కావడం, మాకున్న స్థితులు బాగలేక కూడా మళ్ళీ నేను అదే అమాలి పని కూడా జరిగింది. మా నాయన అప్పుడు బాధపడ్డాడు, అమాలి పని ఎందుకు చేస్తావురా, నేనే అమాలి పని చేస్తా ఉన్నా, నువ్వు కూడా అదే అమాలి పని. బాధపడ్డాం. మా నాయన అనేది ఈ అమాల్ పని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఈ రోజుల్లో నువ్వు అమాల్ పని చేసి ఏం సంపాదిస్తావు, దీంట్లో ఏమీ గిట్టుబాటు కాదు, బతకడమే కష్టమవుతుంది బిడ్డ, నువ్వు మంచిగా ఎదగాలని ఆయన ఒక్కుంటే. కానీ మా నాయన చాలా కష్టపడ్డాడు. ప్రతి రూపాయిని మా అమ్మకు తెచ్చి ఇవ్వడం వల్ల మా అమ్మ మా నాయన అన్యోన్యంగా ఉంటూ మా నాయనకు ఎటువంటి వేరే ఏ అలవాటు లేవు. సిగరెట్, బీడీ, మందు, ఏ చూడకపోయేది, అమాల్ పని చేసేది, ఆ డబ్బులు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేది. మా అమ్మ దాదాపుగా అన్నీ పోగు చేసి అక్కడ ఒక ప్లాట్ కొనిపెట్టి, ఫ్యూచర్లో నాకు కొడుకుంటాడు, వాడు ఇబ్బంది పడొద్దు, వాడు మంచిగా ఉండాలని వాళ్ళు కష్టపడి చేసిర్రు. దానికి నేను దాన్ని నిలుపుకోవాలి అని నేను అమలు పని పోయినాను. వాసానికి పోయిందా మా నాయన ఒక మాట అన్నాడు, నేను అమలు పని చేసే ఇంత బాధపడతా ఉన్నా, ఇంతనైతే సంపాదించి ఇచ్చినాను కదా, నువ్వు అదే అమలు పనికి ఎందుకు పోతున్నావు బిడ్డ అని అంటే, నాయన నువ్వు అమలు పని చేసి డబ్బు సంపాదించుండొచ్చు, కానీ నీ అంత డబ్బు నేను సంపాదించకపోవచ్చు, నేను సంపాదిస్తాను అంటలేను, కానీ నీకు మాత్రం ఒక మంచి పేరు తీసుకొచ్చిస్తా. ప్రతి ఒక్క అమాలి కార్మికుడు గర్వపడే విధంగా వాళ్ళందరూ వచ్చి నువ్వు ఒక మంచి కొడుకుని కన్నావు అని నీకు మంచి గుర్తింపు వచ్చే విధంగా నేను చేస్తా అని చెప్పి యూనియన్ స్థాపించిన. మా నాయన పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసు కాబట్టి అవన్నీ విన్నాం. నేను కడుపులో ఉండే ఆ బాధలు చూసిన పరిస్థితి, పుట్టిన తర్వాత ఆ బాధలను కూడా దగ్గరుండి చూసిన. ఆ బాధలు తప్పియాలి, మా అమాలి కార్మికులకు ఎంతో కొంత మేలు చేయాలి అని నేను 95-96లో అమాలి పనికి ఎక్కిన కాంచి అదే తాపత్రంలో ఉన్నా. అట్లా వేరే నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా దాదాపు 10 సంవత్సరాలు పనిచేస్తే కూడా నాకు న్యాయం జరగాలి. ఎక్కడ పోయినా కానీ వాళ్ళ చెప్పడము, అమాలీలను మోసం చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కోవడము, మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి పెట్టడం. ఆ దాన్ని నేను ఇది కాదు, ఇది ఎవరిని నమ్ముకుంటే ఇది సమస్యల పరిష్కారం అయితట్టు లేవు, ఇది సత్వాగానే పోవాలి, సత్వాగానే దీన్ని పోరాడాలి, సాధించాలి, అమాలీలో గుండెల్లో మనకు స్థానం దక్కించుకోవాలి, మా నాయన పేరు నిలబెట్టాలి అని 2008లో నా సత్వాగా నేను యూనియన్ స్థాపించిన. అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని జిల్లాలు కూడా కలియ తిరిగి అమాలీలను ఒక చైతన్యం తీసుకొని వచ్చి 2008 నేను జూలై నెలలో జూన్లోనే నేను మ్యాక్సిమం యూనియన్కు అన్ని రకాలుగా మన క్రాస్ రోడ్కి వెళ్ళి మన లేబర్ యాక్ట్ పరంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఫౌండర్గా రిజిస్ట్రేషన్ చేయించుకొని నేను యూనియన్ స్థాపించుకున్నాం. యూనియన్ స్థాపించుకున్నప్పుడు మనకు కూడా ఒక రాజకీయంగా యాజ్ అమాలి కార్మికుడు అంటే చిన్న చూపు ఉంటుంది, వాడిని పిలిచి మాట్లాడరు, వానితో డిస్కస్ చెయ్యరు, అమాలతో మేమేంది డిస్కస్ చేస్తాము అని అనుకుంటారు అని చెప్పి ఆ రోజు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు ఉండే. మేము ఆయన దగ్గరికి పోయి మా సమస్యలు చెప్పినప్పుడు ఎమ్మడే తమ్మి నువ్వు యాక్టివ్గా ఉన్నావు, నేను నీకు ఉంటా, నువ్వు బై హెడ్ అని చెప్పి ఆయన మనకు ధైర్యం చెప్పినప్పుడు 2005-2006లోనే. దాని తర్వాత నేను 2008లో ఆయన యునానిమస్గా యూనియన్ స్థాపించుకొని ఆయన కొడుకుని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకొని నేను అధ్యక్షునిగా నేను పనిచేసి మొదలుపెట్టిన. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అమాలీలు ఏడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం నా బాధ్యతగా పోయింది. దాన్ని నాకు ఎందుకు ఇందులో సంతోషం ఎక్కువ అనిపించింది అంటే, అమాలీలు కృతజ్ఞతగా నేను ఎప్పుడైతే మా నాయన మొన్న 2018లో మన ఆయన చనిపోయాడు వాస్తవానికి, అప్పుడు నేను సాధించిన విజయాలన్నీ కూడా అమాలీసులు అందరు చెప్పుకొని ఏదైనా మీటింగ్ జరిగితే మా ఇంటికాడికి వచ్చి మా నాయన కాలు మొక్కి ఒక మంచి కొడుకును కన్నాం, ఇలా మా బాధలల్లా భాగమై అవి తీరుస్తూ ఉన్నాడు, ఈ కొడుకు
చాలా చల్లగా ఉంటాడు, నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పి మా నాయన కాలుమకి నన్ను మెచ్చుకున్నప్పుడు నాకు ఎక్కలేని సంతోషం అయితే అప్పుడు కలిగింది. అంటే ఐ మీన్ నేనైతే మా నాయన అనుకున్న ఆశయాలు సాధించిన, అమాలీస్ని నేను డెవలప్ చేసిన, అమాలీస్నిలో ఒక చైతన్యం తీసుకొచ్చిన, వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అన్నీ సాధించి పెట్టినాం. దాని తర్వాత ఈరోజు కూడా నాకు ఒకటే అనిపిస్తూ ఉంది, ఇంత అనుభవం ఉంది, దాదాపు 20 ఏళ్ళ అనుభవం నాకు రాజకీయంగా, దాదాపు ట్రేడ్ యూనియన్ పరంగా అన్నీ చూసినోని కాబట్టి మల్లపురంలో కూడా నాకు అంటే ఒక బేస్ ఇక్కడ ఉట్టి పెరిగినాం, ఇక్కడ కష్టాలు నష్టాలు మంచి చెడు ప్రతి ఒక్కటి తెలుసు మాకు, ఇక్కడ తెలుసు కాబట్టి దాన్ని ఈ అనుభవరీత్యా ఏదైతే 20 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్ పరంగా ఏవైతే కష్టాలు తెలుసుకొని ఏదో ప్రోత్సాహంతో ముందుని ఏదో సాధిస్తూ ఉన్నామో దాన్ని ఒక డివిజన్ కూడా దాన్ని తీసుకొని వచ్చి నేను పుట్టిన ఊరికి ఎంతో కొంత నా వంతు సహాయ సహకారాలు కూడా చేయాలి. తద్వారా ఇక్కడ కంపెనీలో ఉన్న వర్కర్లకు కూడా నేను అండగా ఉండాలి, వాళ్ళకు కూడా కష్టసుఖంలో బాలు పంచుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటే ఒక హోదా అనేది కావాలి. ఆ హోదా కావాలంటే ఈరోజు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నాకు ఇంతకుముందు అవకాశం ఉంటే నేను 2016లోనే యాజ్ ఏ కార్పొరేటర్గా నేను పోటీ చేసేవాడిని. కానీ అప్పుడు 3 పిల్లలుండి అప్పుడు పొరిచే అర్హత లేక నేను పార్టీ సూచించిన వ్యక్తికి ప్రచారం చేసి గెలిపించడం జరిగింది. ఇవాళ స్వత్వాగా టీఆర్ఎస్ పార్టీ ఆ జీవోని ఎత్తేసి ఇవాళ పోటీ చేసేందుకు నాకు అర్హత కల్పించిన పార్టీ కాబట్టి అదే అర్హతతోటి కనుక నాకు టికెట్ ఇస్తే మా మల్లపురంలోనే దాదాపు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్లు ఉంటాయి, ఆ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా అనే దమ్ము ధైర్యం నా దగ్గర ఉందని చెప్పి నేను మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, సీనానా నువ్వు రా, ఐఎమ్ వెల్, అందరం కలిసి ఈడ పుట్టినోళ్ళం ఉన్నాం, ఈడ పెరిగినోళ్ళం ఉన్నాం, దాదాపు అందరం కలిసి కూడా ఒక తాటిపైకి వద్దామన్న ఇవాళ మన ఊరిలో మనం గెలిచి మన ఊరిని మనం బాగు చేసుకుందామనే ఒక కసి మా మల్లపురంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి దాంట్లో వచ్చింది. ఆ అవేర్నెస్ తోటే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, ముందుండి నడిపిస్తూ ఉన్నారు, ధైర్యం చెప్తా ఉన్నారు, అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా మల్లపురం నుంచి 5th డివిజన్ కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ నన్ను ఈ బీఫామ్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అది అవుతుంది నిజం అనేది కంపల్సరీ. ఎందుకంటే నాకు వాళ్ళ మీద చాలా పార్టీ అంటే నేను అన్ని పార్టీలను చూసినాను కానీ టీఆర్ఎస్ పార్టీ అంత గొప్ప పార్టీని అయితే నేను చూడలే. ఈ పార్టీ ఉద్యమ నాయకులని విలువనిచ్చింది, అలాగే విద్యార్థి నాయకులకు విలువనిచ్చింది. దాని తర్వాత అలాగే ఏం లేకున్నా అతని గుర్తింపు నుంచి రాజకీయంగా అతని భవిష్యత్తు నుంచి ముందుకు తీసుకుపోయిన పార్టీ ఏదైతుందంటే అది టీఆర్ఎస్ పార్టీ. నేను చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను. నేను అట్లా చెప్పాలంటే ఒక బాల్కే సుమన్ కానీ, ఒక గ్యాదర్ కిషోర్ కానీ, ఎర్రోళ్ళ సీన్ కానీ, ఇప్పుడు పస్నూరి దయాకర్, ఒక దయాకర్ ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయన ఏమి కాడు, ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని వరంగల్ జిల్లాలో ఎంపీ టికెట్ ఇచ్చి ఆడ అధిష్టానాన్ని మొత్తం ఆడ కేంద్రంగా చేసి ఆల్ ఓవర్ ఇండియాలోనే బెస్ట్ మెజార్టీతో గెలిపించుకున్న ఎంపీని చేసిందంటే అట్లాంటి పార్టీ ఏదైతే ఉందో అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే బెస్ట్ పార్టీ అట్లాంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అట్లాంటి ప్రోత్సహించే పార్టీ కాబట్టి అందులో భాగంగా నాకు ఇస్తుందని నమ్ముతా ఉన్నా. అదే నమ్మకం నాకు ఇప్పుడు పార్టీ మీద అదే నమ్మకం. కాబట్టి నేను 100% నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది పార్టీ పట్ల, మా ఎమ్మెల్యే గారి పట్ల. కార్మికునిగా సేవలు చేసుకుంటూ అలాగే ఒక డివిజన్ కూడా ఒక నాయకునిగా ఎదిగారు. ఈ సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది? రాబోయే రోజులలో ఇది నాయకత్వం ఎలా ముందుకెళ్తుంది? చాలా సంతోషం ఉంది. మనం ఏదైతే పార్టీ ఉందో, మన పార్టీ అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ పార్టీ చేసే సేవ, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు అన్నది పబ్లిక్లోకి తీసుకొని పోవడం, దాన్ని పబ్లిక్ని అవి అందేలాగా చూడడం. ఇలా కొన్ని జీవోలు తెస్తారు, అవి పబ్లిక్ తెలియవు, దాన్ని ఉపయోగించుకునేటట్టుగా వాళ్ళని మనం మోటివేట్ చేయడం, అది నాకున్న సిద్ధాంతం. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్గా ఎక్కడ ఎవరు కూడా ఇవ్వలే, మన దగ్గర ఒక్కొక్క వ్యక్తికి 12 కిలోల రైస్ ఫ్రీ రైస్ ఇచ్చింది, ఏది కరోనా టైంలో. మళ్ళీ ఒక్కొక్క కార్డు వెనుక వాళ్ళ ఫ్యామిలీకి గడవడానికి కరోనా రోజుల్లో 1500 రూపాయలు ఇచ్చింది ఫ్యామిలీకి, క్యాష్ రూపేనా ఇచ్చింది అనే రైస్ రూపేనా కూడా ఇచ్చింది. అట్లనే వాడు కొంచెం పప్పు అది కూడా వాళ్ళకి సప్లై చేసింది. ఆ దాంతో కాకుండా ఈ కరోనా రూపంలో పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన ఆరోగ్య శాఖ మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రైవేట్ హాస్పిటల్ని అరికట్టి మళ్ళీ బారిన పడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఇలా కాపాడింది. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కసారి ఛాయిస్ చేయగానే లక్షలు కొల్లగొడుతున్న పరిస్థితి ఉంది. దాంట్లో పడకుండా ఇలా పబ్లిక్ని కాపాడింది ఏదైతుందో అంటే అది టీఆర్ఎస్ గవర్నమెంటే. అందులో చాలా రకాలుగా వర్క్ చేస్తూ ఉంది. అందులో ఎటువంటిది లేదు. మీరు కార్మికులుగా ఉన్నప్పుడు డిమాండ్స్ అన్నీ కూడా టీఆర్ఎస్కి రాగానే చేశారంట, అందులో ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్తారా?
ఇప్పుడు 2014 జూన్ 2 తారీఖు నాడు మన తెలంగాణ ఏర్పడింది. నేను 95, 96 నుంచి నేను యాజ్ ఎ వర్కర్గా ఉన్నా, అమాలీగా ఉన్నా, యాజ్ ఎ నాయకునిగా ఉన్నా, పనిచేస్తూనే ఉన్నా. కానీ ఇవాళ వర్కర్లకు న్యాయం చేసిన ఏదైతే ఉంది అంటే గవర్నమెంట్ నేను అందులో నేను 20 ఏళ్ళు నేను చేస్తున్నాను కాబట్టి నాకు అది తెలుసు. అది 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఏర్పడితే అదే జూన్ 21 తారీఖు నాడు దాదాపు ఒక 8 రోజుల తర్వాత 9వ నాడే మమ్మల్ని పిలిపించి మా అమాలీ కార్మికులను పిలిపించి మంత్రి గారు, కమిషనర్ గారు అండ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గారు అందరూ ఆడ కూకొని మా సమస్యల మీద మాట్లాడి 40 ఏళ్ళ నుంచి కాని పనులని మాకు 2014 జూన్ 21 తారీఖు నాడు 50% మేర జీతాలు పెంచి ఇచ్చిన ప్రభుత్వం ఏదైతుందో అంటే అది ఈ కేసీఆర్ గారు అది నడుస్తున్న ప్రభుత్వమే. అది మా ఈటల రాజేందర్ అన్న గారే మాకు ఇచ్చారు. అది జారిపోద్ది. మాకు 40 ఏళ్ళ నుంచి 8,000 వస్తే ఆయన వచ్చిన 10 రోజులలోనే 8 కాస్త 12,000 జీతం, అంటే దాదాపు 8,000 వచ్చేటోళ్ళకి 50% పెంచి ఇచ్చేసిండు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 50% పెంచిండు. ఈరోజు తెలంగాణ రాకముందు మాకు 7-8 వస్తే జీతం, ఈరోజు 20-25 జీతంతో మేము బతుకుతున్నామని అంటే ఈ 5 ఏళ్ళల్లో ఎంత మమ్మల్ని వాళ్ళు వృద్ధిలోకి తీసుకొచ్చారు, మా కష్టాన్ని ఎట్లా గుర్తుపట్టిరు అనేది ఈ ఒక చిన్న ఉదాహరణ చాలు వాళ్ళకు. మల్లాపూర్లో మీరు ఒకవేళ బీసీకి వచ్చే టికెట్ వస్తే అది చూద్దాం. అయితే మరి మీకున్నటువంటి సమస్యలు వాటి ప్రజలకు అవేర్నెస్ ఎలా చేస్తారు? సమస్యలు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన దృష్టికి తీసుకొని రాగానే అక్కడికి పోతాం. అది ఎవరి ద్వారా అవుతుంది, అసలు ఏ సమస్య, ఆ సమస్యను ఫస్ట్ మనం పరిశీలించి ఇది ఎవరి ద్వారా పోతే సమస్య పరిష్కారం అవుతుంది అనేది దాన్ని అప్పటికప్పుడు తెలుసుకొని ఆ విధంగా వాళ్ళని సమస్య పరిష్కరిస్తాం. ఎందుకంటే నాకు అవన్నీ తెలుసు, చట్టాలు తెలిసిన వారికి ఇవన్నీ ఈజీ. ఇప్పుడు ఈడొకటి ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం ఎవరితో సాల్వ్ చేయాలనేది నా దగ్గర నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అందరూ ఒకరికే, ఇప్పుడు ఒక వైద్యుని దగ్గరికి పోతాం, కన్ను నొస్తే కంటి వైద్యుని దగ్గరికి పోతాం, కాలు నొస్తే కాలు వైద్యుని దగ్గరికి పోతాం. అట్లా ఆడ ఏం సమస్య ఉందో నేను ఆ అధికారితో చేపించే దమ్ నా దగ్గర ఉంది. ఇప్పుడున్న కార్మికులు చాలా యూనియన్స్ ఉన్నాయి కదా, అంటే మీ పార్టీలోనే ఆటో స్టాండ్ వీళ్ళందరూ కూడా మరి కరోనా సమయంలో చాలామంది కూడా సహకారాలు అందించారు. వారి ఆప్యాయత ఎలా ఉంది, వారి మీద మీ అభిప్రాయం? నేను సేవ చేసినా నేను అనుకుంటలేను, నా బాధ్యత నెరవేర్చినా అని అనుకుంటున్నా. అందరూ అనుకుంటారు నువ్వు నేను సేవ చేయలే. మన కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, ఈ కరోనా టైంలో మీ దగ్గర మీ అందుబాటులో ఉన్న వాళ్ళని మీకు తోచినంత విధంగా, మీ ఆర్థికంగా ఉంటే మీకు అయినంత విధంగా వాళ్ళకి సహాయ సహకారం అందించండి. కష్టంలో వచ్చినప్పుడు ఆదుకుంటేనే మనిషి అవుతాడు. నువ్వు కడుపున తిన్నోనికి తీసుకుపోయి పెడతా అంటే తినడు, రుచి ఉండదు. వాళ్ళు ఆకలితోటి ఉన్నారు, బాధలు ఉన్నారు కాబట్టి మీతోటి అయిన కాడికి వాళ్ళని ఆదుకో అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారో దాన్ని చెప్పడమే లేటు. ఇమ్మీడియట్లీ నేను తెల్లారి నుంచే నేను మార్చి 26 తారీఖు నుంచి నేను ఆల్రెడీ నేను సొసైటీలో కరోనాని జైన్స్ ముందు పబ్లిక్లోకి వెళ్ళిన వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన తూచా తప్పకుండా దాదాపుగా మా నాయన మా అమ్మ నాకు ఏదైతే ఇచ్చిరో సత్వాగా నా సొంత డబ్బులు మా అమ్మ నాయన ఇచ్చిన డబ్బులతోటే దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయలు కూడా నా డివిజన్ పరంగా పేద ప్రజలకు నేను పంచిన. ఆర్థికంగా డబ్బులు ఇచ్చినాం, నిత్యావసరాల వస్తువులు ఇచ్చినాం, మెడికల్ అవసరమని కూడా అది చేయించినాం. కొంతమంది కరోనా మెడిసిన్ కూడా స్వతహాగా డబ్బులు ఇచ్చి తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేసినాం. అలాగే కొంతమంది ఈ టైంలో వాళ్ళకి ధైర్యం కావాలని నా ఆటో మా తోటి సోదరులు ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఒక్కొక్కరికి 10 లక్షలు ఇన్సూరెన్సులు చేయించి ఇచ్చినాం. దాన సంవత్సరాలు కావాలంటే డబ్బులు ఇచ్చినాం. వాళ్ళు ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇంప్లిమెంటేషన్ చేసి పంపించినాం. పోలీస్ స్టేషన్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, మాకు అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలి, అక్కడ ఇబ్బంది ఇరుక్కపోయారు అని అంటే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టి వాళ్ళకు వెహికల్ పెట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించినాం. లేదు మా పిల్లలు అక్కడ ఉండిపోయారు, మేము కూడా అక్కడ వెళ్ళాలంటే కూడా దాన్ని కూడా ఒక బండి ప్రొవైడ్ చేసి అక్కడ పంపించే ఏర్పాట్లు కూడా నేను మార్చి 25 నుంచి మొన్న మే ఎండింగ్ వరకు కూడా నేను పబ్లిక్లో ఉన్నా, పబ్లిక్ తోటే ఉన్నా. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా ఒకటి సాయం చేయాలి. రంజాన్ ఉన్నది, మాసం ఉన్నది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా గ్యాజర్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళ ఇండ్ల మధ్యలోనే ఉంటారు. వాళ్ళకి ఏమైనా చేయాలంటే కూడా వారికి కూడా నాకు 5 రకాల పనులని ఒక ప్యాకేజీ కింద తయారు చేసి ఇంటింటికి తీసుకుపోయి డోర్ డెలివరీ చేసిన. దాదాపు నేను అట్లా 1000 కుటుంబాలకు కూడా నేను అట్లా అందించిన రోజులు ఉన్నాయి కరోనా టైంలో. అన్ని రకాలు నేను ఒక్కరిని కూడా అనలేదు, నేను మీ అనలే. వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే మాత్రం నాతో ఆయన కాడికి నేను చేసిన, అదే బాధ్యతగా చేసిన. దాంతోపాటు ఇంకో కూడా కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చారు. ఈరోజు కరోనా టైంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు కరోనా నివారణ నిమిత్తం సహాయ సహకారం అందించాలి అని చెప్పి కేటీఆర్ ఒక పిలుపు ఇయ్యగానే
నేను స్వతహాగా మా యూనియన్ ఆధ్వర్యంలో నాకున్న స్తోమత తగ్గట్టుగా 2 లక్షల రూపాయలు తీసుకొని పోయి కూడా కేటీఆర్ గారికి ప్రగతి భవన్లు అందించి కరోనాలో అందరు బాగుండాలనే విషయంలో నేను కూడా నా వంతు భాగం పంచుకొని కూడా 2 లక్షల రూపాయలు కేటీఆర్కి స్వయాన్ని అందజేసి వచ్చిన. ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, డబ్బులు అవసరానికి ఏ విధంగా ఉపయోగించడం అనేది ముఖ్యం. డబ్బులు ఎంతున్నాయి అనేది పక్కన పెడితే వారికి సాయం చేసే గుణం ఎంతుంది అనేది ఈరోజు చూసిరు. ఈరోజు ఆ చూసిన విధానం తర్వాత మల్లాపురంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మాలి సీన్ అన్న ఈజ్ ద బెస్ట్. అమ్మాలి సీన్ అన్న చాలా ధైర్యవంతుడు, గుండె ధైర్యం. ఆయనకంటే కోట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పెట్టే గుణాలు 100 దగ్గరలు. ఇవాళ మలపురంలో అదే చెప్తా ఉన్నారు, సీన్ అన్న ఇట్లా ఉంటే ధైర్యం ఉన్నాడు, ఇట్లా మూమెంట్ చేసేటోడే మాకు కావాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతుగా సపోర్టివ్గా నాకు వస్తూ ఉన్నారు. వాళ్ళ మద్దతుతోటి బరాబర్గా నేను డివిజన్ టికెట్ మాకు ఇస్తే గెలిచి ఇంకా ఏం చేయాలనేది అందరికీ ఒక దిక్చూచిగానే ఉంటుంది తప్ప ఒకళ్ళు తెప్పించుకునే వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితుల్లో నేను బోనింగా. ఇక్కడ మల్లాపూర్లో ఎక్కువ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఓట్లు మరి మీరు ఓటర్ ఐడి కార్డు ఇప్పించే విధంలో కానీ వాళ్ళందరూ ఆకట్టుకునే విధంలో కానీ ఎలాంటి ప్రణాళిక చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు లేని వాళ్ళు ఓటు హక్కు వాళ్ళంతలో వాళ్ళే తెలివి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అందరిలో ఒక అవేర్నెస్ వచ్చింది. టీవీల ద్వారా, ఇప్పుడు వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఏం ప్రోగ్రామ్ జరుగుతున్నా ఇమ్మీడియట్లీ మనకు మీడియా ద్వారా మనకు తెలిసిపోతూ ఉన్నది. దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకొని ఉన్నారు. అట్లా ఎవరైనా తీసుకొని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే కూడా మనం ఆల్రెడీ ఒక టేబుల్ వేసుకొని 4-5 బ్యాచ్లుగా తయారు చేసుకొని మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చారు, గ్రాడ్యుయేట్లని ఎమ్మెల్సీలో ఎలక్షన్లో గ్రాడ్యుయేట్లని ఓటర్లుగా నమోదు చేయండి అని. మాకు నిన్ననే మా కార్పొరేటర్ గారు పిలిచి మీటింగ్ పెట్టి చెప్పిండు. దాన్ని కూడా మేము 4-5 పాయింట్లు అనుకొని ఒక్కొక్క దగ్గర ఒక ముగ్గురు కంప్యూటర్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆన్లైన్లో మనం వాళ్ళకు ఓటు నమోదు కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటూ ఉన్నాం, చేస్తాం. అట్లా అన్ని రకాలుగా పార్టీ చేయగానే దానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడే మీరే అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలని, మరి ఇక దుబ్బాకలు కూడా మీ ఎలక్షన్స్ ఉంది, మరి తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. మీ ట్రేడ్ యూనియన్, మీ యొక్క యూనియన్ మొత్తం కూడా మరి ఈ యొక్క ఎన్నికలకి ఎలా సన్నద్ధంగా ఉంది? మరి రాష్ట్రం మొత్తం మీరు తిరిగే అవకాశం ఏమైనా ఉందా? నాకు ఆల్రెడీ దుబ్బాక ఎలక్షన్లో మా సివిల్ సప్లై అమ్మాలీసు దాదాపు 6 గోడౌన్లు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మైండ్లు వాళ్ళందరికీ ఇప్పటికే మెసేజ్ చేసి ఉన్నాను నేను. వాళ్ళు కూడా ఒకరోజు మీటింగ్ అరేంజ్ చేసుకొని యునానిమస్గా ముక్కుముడిగా మనం టీఆర్ఎస్కు బేషరతుగానే వాళ్ళకు మేము మద్దతు ఇస్తూ అతన్ని గెలిపించాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే పిలిపించున్నాం. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా దాదాపుగా మా సివిల్ సప్లై అమ్మాలీసుమే దాదాపు 14-18 గోడౌన్లు మా గ్రేటర్ హైదరాబాద్లో ఉంటాయి. ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో కూడా మా సివిల్ సప్లై అమ్మాలీసు ఉంటారు. ఇవాళ అమ్మాలీసు నాకు టికెట్ ఇస్తే 150 డివిజన్లలో ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఒక కార్మికునికి నేను ఇచ్చిన ఒక అమాలి కార్మికుని టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కూడా నిలిచిపోద్ది. ఆ దాని మీద 150 డివిజన్లలో ఆ విషయాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఏ డివిజన్ అయినా ఇప్పుడు నాకు ఇచ్చిరంటే వాళ్ళు స్వతహాగా అక్కడ ఉన్న ఆ డివిజన్లో ఉన్న మా అమాలీస్ కూడా అరే ఈడ ఓటేస్తే మనం సీనానికి వేసినట్టే అన్న తృప్తి మీద వాళ్ళు అక్కడ ఓటేస్తారు. ఇది 150 డివిజన్లో అడ్వాంటేజ్ మాకు. ఇది ప్రతి డివిజన్లో మా సివిల్ సప్లై అమాలీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా మీద ఎంతో ప్రేమ అభిమానం నవ్వుతూ ఇవాళ నాకు టికెట్ ఇచ్చిరంటే మా అమాలీస్ అంటారు, మేము గోదాంకు 4 వచ్చి ఇల్లు తిరుగుతాం, నీ అసలు మంచి మనిషి మళ్ళా ఎతికినా దొరకడు, నువ్వు గెలిస్తేనే మా ధైర్యం అని చెప్పి వాళ్ళు ఇవాళ ముందుకు వస్తున్నారు. ఇవాళ ఇది 150 డివిజన్లలో 101% మాకు పార్టీ కూడా నాకు అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుందనే అనుకుంటాను నాకు టికెట్ ఇస్తే. ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది, మరి మీరు దీని విషయంలో అవేర్నెస్ ఎలా చేస్తున్నారు? ఎవరిని అది ఇప్పుడు గందరగోళం అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు పుట్టిస్తున్నాయి, పబ్లిక్లో ఏం లేదు. అది పబ్లిక్లో కూడా ఇన్ని రోజులకు ప్రభుత్వం మాతోటి ఎంతో ఇప్పుడు మా కేటీఆర్ గారు చెప్పారు, అరే మీరు కొత్త రేట్లు అని అనుకోవద్దు, ఏ రోజైతే నువ్వు కొన్నావో, ఇప్పుడు నేను 90లో కొంటే మా దగ్గర 200 రూపాయలు గజం, ఆ వాల్యుయేషన్ పరంగానే ఎల్ఆర్ఎస్ తీసుకుంటా అంటున్నాడు. కానీ ఇవాళ ఎల్ఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఆయనకు సంపూర్ణ దాని మీద పూర్తి హక్కులు వచ్చి దాన్ని బ్యాంకు ద్వారా మార్ట్గేజ్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ కన్స్ట్రక్షన్కి పోయి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఎంతో అంతో ఇక్కడ రెంట్ కట్టుకునే ప్రాసెస్ ఏందో అది లోన్ కట్టుకుంటే సొంత ఇల్లుదారుడు అవుతాడు. ఇప్పుడు అందులో కూడా ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల పర్మిషన్ రాదు, పర్మిషన్ లేకపోవడం వల్ల మనకు బ్యాంకులో లోన్ రాదు.
అన్నిట్లో ఇబ్బంది కదా. ఇప్పుడు ఈ 100% గవర్నమెంటే ఎల్ఆర్ఎస్ ద్వారా వీళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, మీకు దాని మీద సంపూర్ణ పూర్తి హక్కులు మీకు వస్తాయి. తద్వారా మీరు పర్మిషన్కి వెళ్ళొచ్చు, పర్మిషన్ ద్వారా మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. ఒక ఇల్లు ఒక హుందాగా వాళ్ళకు కూడా తృప్తి ఉండిపోద్ది, అనుమానాలు భయాలు పోతాయి. ఇంకెవడేమంటాడో ఇంకేమైందో అనేది ఉండదు ఇక. కాబట్టి అది తక్కువనే పిరిపి ఇంకేమైనా అట్లాసంటి ఉండి కొంత బాధపడేటోళ్ళు ఉంటే కూడా అది ఏ విధంగా కొంతమంది పుట్టిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులే, అది అట్లా ఇది ఇట్లా అని భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. భ్రమలు కాదు, చాలామంది ఇవాళకి లక్షల మంది ఆల్రెడీ 1000 రూపాయలు కట్టి ఆల్రెడీ ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మరి అవేర్నెస్ ఉంటే వాళ్ళు కట్టరు కదా, వాళ్ళు కడతా ఉన్నారుగా. ఇప్పటికే జిహెచ్ఎంసీలోనే 1,00,000 మంది దాకా ఇవాళకి 1000 రూపాయలు కట్టి ఎన్రోల్ చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రతిపాదన కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకుండా ఒక రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. మేము రేపు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం, రిజిస్ట్రేషన్లు ఇమ్మీడియట్లీ అయ్యేటట్టుగా చూస్తే ఇంకిత కూడా మాకు మూమెంట్ ఉంటుంది. మరి డబుల్ బెడ్రూమ్ విషయంలో మీ కార్మికులకు ఏమైనా మల్లాపూర్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, వాటిని ఎలా తీసుకెళ్తారు? గతంలో ఇండ్లు కడితే గతంలో రాజీవ్ గృహకల్ప కావచ్చు, ఇంకో ఏదైనా కావచ్చు, ఇందిరా ఏమైనా కడితే వాళ్ళ నాయకులు పంచుకునేవాళ్ళు, ఆ నాయకులకు ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కడితే ఏ నాయకునిది కూడా ప్రమేయం లేకుండా కలెక్టర్ ద్వారా పారదర్శకంగా ఎవడు గరీబోడు ఉన్నాడు, ఎవరికి ఇస్తే మేలు జరుగుద్ది అని చెప్పి గవర్నమెంట్ ఎటువంటి నాయకుని ప్రోత్సాహం లేకుండా, నాయకుని పెత్తనం లేకుండా గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అది కూడా ఘనంగా ఒక మనిషి తలెత్తుకొని నిలబడే విధంగా. నీకు అది ఇంతకుముందు రాజీవ్ గ్రూపులో కావచ్చు, ఇందిరా మిల్లలో కావచ్చు, అరే అందులో పోయి ఉంటున్నాము అని అంటే గల్ల పోయి ఎందుకు ఉంటున్నావురా, మీ పిల్లలు ఖరాబ్ అయిపోతారు, గన్లు ఎందుకు ఉంటున్నావురా అని నానుడు ఉంది. కానీ సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాడో ఒక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చే విధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వాళ్ళ లైఫ్లో అట్లా పోయి ఉంటే అదొక ఆనందం కలిగేటట్టే కడతా ఉన్నాడు. ₹1 లేకుండా కట్టి ఇవ్వడం ఆయన బాధ్యత తీసుకున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. వాస్తవానికి అంత గొప్ప విషయాన్ని స్వాగతించేది పోయి ఇప్పుడు ఒక మనిషి ఒక 200 గజాల్లో ఒక 100 గజాలు ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలల నుంచి 8 నెలల టైం పట్టుద్ది. అటువంటి కొన్ని లక్షల ఇండ్లు కట్టాలంటే టైం పట్టుద్ది. అంత తొందరపడి ఎవరికి ఇస్తామంటే అరే ఇల్లు కడుతున్నాడా, మీలాగా 70 ఇల్లు కడతలేడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాడు, దానికి చాలా వరకు ఉంటుంది. దాన్ని వాళ్ళు అవహేళన చేసినట్టుగా అదే కట్టిచ్చేస్తే మన లైఫే పోద్ది అని భయానికి ఏదో వాళ్ళు డ్రామాలు చేస్తారు ఎలక్షన్ల గురించి. కానీ కేటీఆర్ గారు చేసేది 100% 10 కాలాల పాటు నిలిచిపోయే పని చేస్తూ ఉన్నాడు. మన హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ మొత్తం ప్రపంచ దేశాలు కూడా మన హైదరాబాద్ చూసేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు తప్ప ఏ ఒక్కరికి కూడా ఛాయిస్ దొరకదు. వేరే పార్టీలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆహా ఓ అనేదో ఇప్పుడు ప్రభావం కానీ మళ్ళీ పబ్లిక్లో తిరుగుతూ ఉన్నారు తప్ప అది కేసీఆర్ ముంగట కేటీఆర్ ముంగట ఏ పార్టీ అయినా దర్వాజాలు మూసుకోవాల్సిందే, వాళ్ళు సంకమ్ములు చదువుకొని వేరే పనులు చూసుకోవాల్సిందే తప్ప ఇక వేరే పార్టీలని కానీ మా తెలంగాణలో ఏ పార్టీ ఉండే ఆస్కారం లేదు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎలక్షన్స్ కూడా లేవు. 4 ఏళ్ల వరకు మొత్తం అభివృద్ధిలో భాగస్వామ్యం అయిపోతూ ఉంటాడు, అభివృద్ధి చేసుకుంటూ పోతాడు. 4 ఏళ్ల తర్వాత అసలు మిగతా పార్టీలు ఉంటాయని నేను అనుకోను. చివరగా మరి మీ యొక్క డివిజన్లో పెద్దలందరూ కూడా మీకు మద్దతు తెలిసినట్టు తెలిసింది. అలాగే చూస్తే పార్టీలో ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి, వీళ్ళ తోటి మీకు ఎలా ఉంది అనుబంధం? అందరం కలిసే ఉన్నాం, అందరము కలిసే ఉన్నాము. అందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, పార్టీ ఎవరికి ఇచ్చినా పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ ఇచ్చిన క్యాండిడేట్ని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి బాధ్యత అందరిలోనూ ఉంది. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం. మేము ఎవరి మా పార్టీ అది మా అంతర్గత మా విషయాలు అవి మేము అడుగుతాం. నాగాలు అంటాం. ఆ నలుగురిని పార్టీ ఆల్రెడీ వాళ్ళ మీద ఆల్రెడీ సర్వే చేస్తూ ఉంది. ఎవడు కష్టపడుతాడు, ఎవడు పబ్లిక్ సాయం చేసేవాడు, ఎవడు పబ్లిక్లో మూమెంట్ అయ్యాడు, ఎవడుకుంది అనేది మా కేటీఆర్ గారికి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు ఆల్రెడీ. ఆయన ఎవరి మాటలు నమ్మడు, ఆయన ఎవడు మంచో ఆయన టికెట్. గతంలో పన్నాల దేవేందర్ రెడ్డి ఆయన మల్లాపురంకు అప్పుడప్పుడు వచ్చిన వ్యక్తి, కానీ ఆయన పార్టీకి పనిచేసిండు కాబట్టి మేము పార్టీకి పనిచేసినానికి టికెట్ ఇస్తామన్నారు, ఇచ్చిండు. మేము పార్టీలో అందరం మనం గెలిపించాలన్నాం, అందరికంటే మంచి మెజార్టీతో ఆయన గెలిపించినాం. ఇప్పుడు కూడా అంతే, సర్వే ఈజ్ ద బెస్ట్. పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ అందరు కలిసి నిలబడి గెలిపిస్తారు, అది పార్టీ బాధ్యత తీసుకుంటుంది. గతంలో మరి 5,000 మెజార్టీతో గెలిచినటువంటి కార్పొరేటర్ దాన్ని బ్రేక్ చేస్తారా మీరు? 100%. నా టార్గెట్ అయితే 15,000 మెజార్టీ అనుకుంటున్నాను నేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే మా మల్లాపురంలో యాజ్ అ ఫౌండర్గా నేను మల్లాపురంలో పుట్టి పెరిగిన వాడిగా నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే మల్లాపురం మొత్తం వన్ సైడ్ అయింది. ఇప్పుడు ఏదేమైనా మాది మేము మాకు
అనే టైప్లోకి వచ్చిర్రు. వన్ సైడ్ ఓటింగ్ జరుగుద్ది. ఇప్పుడు ఇందులో ఏంటంటే పార్టీలు లేవు. ఇక నా కాంగ్రెస్ పార్టీ లేదు, నా బీజేపీ పార్టీ లేదు, నా టీడీపీ పార్టీ లేదు. వాళ్ళు నాకు టికెట్ ఇస్తే 101% యునానిమస్ చేసేందుకే వాళ్ళు తయారులో ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు తప్ప. నా ముంగడ పోటీ చేసేందుకు కూడా వాళ్ళు ఆలోచన కూడా చేస్తలేరు. అది వేరే వాళ్ళకి ఇస్తే ఏమన్నా ఇంతో అంతో పోటీ చేద్దాం, మనకు కూడా ఛాయిస్ రాకపోద్దా అనుకుంటారేమో తప్ప అధిష్టానం నన్ను పిలిపించి నాకు టికెట్ ఇస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ డ్రాప్ చేయించుకొని యునానిమస్ అయ్యేందుకే ప్రయత్నం చేస్తాను నేను. మీ ఓటర్లకు, మీ మల్లాపూర్ ఓటర్లకు మా టీవీ తరపున మరి రాబోయే ఎలక్షన్లో ఎటువైపు ఉండాలి ఏందనే విషయం చెప్తారా? మల్లాపురం డివిజన్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క ఓటరు ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ ఆయన మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా, పరిశ్రమలన్నిటి మంత్రిగా ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఎంతో హుషారుగా పనిచేస్తూ ఉన్నాడు. మన హైదరాబాద్కు మంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా కూడా టీఆర్ఎస్ పార్టీ మొన్ననే 1 ఇయర్ అయింది, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉండాల్సి ఉంది. కాబట్టి ప్రజలు కూడా అందరూ తెలుసుకొని టీఆర్ఎస్ పార్టీ వైపే నిలబడి ప్రతి ఒక్క ఓటు వేరే వాళ్ళకు ఓటు వేస్తే అది వృధానే పోద్ది. టీఆర్ఎస్ పార్టీ వేస్తే నేను టీఆర్ఎస్ పార్టీ వేసినకే నేను ఓటు వేసినాను కాబట్టి అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యం ఉంది అని సంతోషపడతారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు వేయండి, వేరే పార్టీలకు ఓటు వేసి మీ ఓటు విలువని దిగజార్చుకోకండి అనేది మాత్రమే నేను మా డివిజన్ ప్రజలకు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదే మరి ఒక అమాలి సంఘం నాయకుడిగా ప్రస్థానం స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క కష్టాల కోసం ఒక ఫౌండర్గా ఉండి అమాలి సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతూ మరి మల్లాపూర్ డివిజన్లో బీసీ నాయకులకు గనక టీఆర్ఎస్ పార్టీ మరి రిజర్వేషన్ వస్తే మొట్టమొదట నేనే ఉంటాను, పార్టీ నాకు ఇస్తుందన్న ధీమతో ముందుకెళ్తూ వివిధ కార్యక్రమాలు కొనసాగించి కరోనాలో కూడా చాలామందికి హెల్ప్ చేశాడు. నేను హెల్ప్ చేయడం అనేది కాదు నా యొక్క జన్మ సుకృతం. మా డాడీ అమ్మ ఇచ్చినటువంటి ఆశయాలకు అనుకూలంగా వారి యొక్క సేవ చేసుకుంటూ వారి మాట నిలబెట్టాలకు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాను తెలియజేశారు. నిజంగా కూడా మరి తనకు పార్టీ టికెట్ ఇవ్వాలని భారీ మెజార్టీతో గెలిచి ప్రజల మనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసినటువంటి విత్ న్యూస్ కెమెరామన్ మహేష్తో మీ సురేష్ దండు.